ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక రైతు జీవించేవాడు. ఏటా పూలు పూసే తోటలు ఈ సంవత్సరం ఎండిపోయాయి. రాము చేతిలో పనిలేదు. ఇలా కూర్చుంటే ఇంట్లో ఆకలితో చచ్చేలా ఉన్న మరో గ్రామానికి వెళ్లి పని వెతుక్కుందాం. రాము అలా నడుస్తూ బైదరకోట అనే ఊరికి చేరాడు. అక్కడ దారి పక్కన ఉన్న పెద్ద గోదాం ముందు ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని పేరు సుబ్బారావు. అయ్యా, నేను పక్కనే ఉన్న జైపురం నుండి వచ్చాను. మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందా అయ్యా? మా దగ్గర మొత్తం ఎడారిలా అయింది. నా దగ్గర ఒక తోటుంది, కాని చాలా కష్టమైన పని. ప్రతిరోజు నీరు పోయాలి, పువ్వులు కోయాలి, మొత్తం శుభ్రం చేయాలి. కూలి 300, 2 పూటల భోజనం మా దగ్గరే. పర్లేదు సార్, ఎంత కష్టమైనా చేస్తాను. కాని అలాగే నేను ఇక్కడ ఉండడానికి కొంచెం ఒప్పుకోండి సార్. ఉండుకాని ఆలస్యం చేయకూడదు. కష్టమే నీ స్నేహితుడు. రాము ప్రతిరోజు తెల్లవారగానే లేచి తోటను శుభ్రం చేసేవాడు. మొక్కలు చాలా బాగా పెరిగాయి. సుబ్బారావు అతని పనిని గమనించాడు. రాము, నీ కృషి వల్ల తోట రాలిపోకుండా నిలబడింది. ఈ నెల నుండి నీ జీతం 600. ధన్యవాదాలు సార్, ఇది నాకు చాలా విలువైనది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము కొంత డబ్బు సేవ్ చేశాడు. కాని గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ఆలోచనలో పడ్డాడు. అప్పుడు సుబ్బారావుతో రాము ఇలా అన్నాడు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడైనా దాచుకోవాలి. అసలే ఊర్లో దొంగలు ఎక్కువయ్యారు. ఇక్కడ రాజుగారు అనే జమీందారు చాలా నిజాయితీగలవారు. ఆయన దగ్గరుంచు. రాము సంపాదించిన డబ్బుతో రాజుగారి వద్దకు వెళ్లాడు. రాము, ఏంటి విషయం? ఇలా వచ్చావు? రాజుగారు, నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. మీరు వీటిని దాచి మళ్ళీ ఇస్తారా? నన్ను నమ్మి ఇచ్చినందుకు సంతోషం. నీ డబ్బు భద్రంగా ఉంటుంది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాము తన డబ్బు తిరిగి తీసుకునేందుకు రాజుగారి దగ్గరికి వెళ్లాడు. రాజుగారు, నేను మీ దగ్గర దాచుకున్న ఆ 10,000 రూపాయలు ఇవ్వండి. ఎవరు మీరు? నేను గుర్తుపట్టలేదు. మీ దగ్గర రసీదు ఉందా? మీ నిజాయితీ మీద నమ్మకం పెట్టుకున్నాను. కాని ఇదా మీరు నాకిచ్చే ఫలం? రాజుగారి మనుషులు రాముపై దాడి చేసి బయటికి గెంటేశారు. 2 రోజుల తర్వాత సుబ్బారావు రాము దగ్గరికి వచ్చాడు. రాము, ఇప్పుడు బాధపడకు. నీ డబ్బు తిరిగేలా తెచ్చుకోవాలో అర్థమయ్యింది. ఏంటది సార్? మనం కూడా ఒక గుణపాఠం చెప్పడానికి సమయం వచ్చింది. మరుసటి రోజు సుబ్బారావు కొంత డబ్బుతో రాజుగారి ఇంటికి వెళ్లాడు. రాజుగారు, నేను కొన్ని నెలలు బయటకి వెళ్తున్నాను. ఈ 80,000 రూపాయలు ఎలాగైనా దాచిపెట్టండి. సుబ్బారావు గారు, మీ డబ్బు నా ప్రాణం కంటే భద్రంగా ఉంటుంది. అప్పుడే రాము లోపలికి వచ్చాడు. రాము, నిన్ను గుర్తుపట్టానోయ్. ఇవిగో నీ 10,000 రూపాయలు. ధన్యవాదాలు రాజుగారు. రాజుగారు, నా ప్రయాణం రద్దయింది. నా డబ్బు తిరిగివ్వండి. ఏం, ఇంత త్వరగా? సుబ్బారావు తన డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. రాజుగారు పశ్చాత్తాపంతో కూర్చున్నాడు. సార్, మీరు లేకుంటే నా డబ్బు రాకపోయేది. నిజాయితీ ఉన్న వాడిని దేవుడు ఎప్పుడు వదలడు, కాని దురాశ చివరికి నాశనం చేస్తుంది. అలా రాము నిజాయితీతో జీవించసాగాడు. రాజుగారు మాత్రం తల్లడిల్లిపోయాడు. నిజాయితీకి ఫలం తప్పదు, దురాశకి దోషం తప్పదు.